పిల్లలతో ఎలా బతుకుతాను మీరు గమనించి ఈ గవర్నమెంట్ మా కోసం అన్న జీతాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి క్రాస్ రోడ్ నుండి బస్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, ఎన్జీఓ సంస్థలు, మహిళా సంక్షేమ శాఖ, ఏబీవీపీ ఆర్గనైజర్, స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైల్డ్ ఆఫీసర్ షంషేద్ బేగం మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్లాస్టిక్ నివారించి ఆరోగ్యవంతంగా ఉందామని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వల్ల అనేక మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీపీ స్టూడెంట్స్ ఆర్గనైజర్ పవన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 4,000 టన్నులు అనేది ప్లాస్టిక్ అనేది వాడకం అనేది జరుగుతుంది. దాంట్లో సగం పైగా ఒక్కసారి వాడి వదిలేయడం జరుగుతుంది. 10 మిలియన్ టన్నుల వరకు మనం ఒకసారి వాడి వదిలేస్తున్నాం. 19 నుంచి 20% మిలియన్ల టన్నుల వరకు నదుల్లో, సముద్రాల్లో వీటిలంతా కలిసిపోయిన తరుణం ఇది. నేడు యువతగా మేమంతా తరలి వచ్చి ఈ ర్యాలీను జయప్రదం చేసి ప్రజలకి పర్యావరణం రక్షించుకోవాలని చెప్పి ఒక అవగాహన ఇస్తూ ఈ ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. నేడు రేపటి తరం మన తరం అంతా బాగుండాలంటే విద్యార్థులైన మేము ఈ పర్యావరణాన్ని బాగా రక్షించాల్సిందిగా సూచిస్తూ నీటి వాడకాన్ని తగ్గించి అనవసరంగా నీటి వాడకాన్ని వాడకుండా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాల్సిందిగా కోరుతున్నాం. మార్కెట్లో అటంతా వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్ వాడే బదులు మామూలు కాటన్తో వేసిన కవర్ బ్యాగ్ అనేది వాడచ్చు. అలాగే వాటర్ బాటిల్ అనేది యూజ్ చేసి వాడేయకుండా మామూలుగా మనం పెట్టుకోవాలా. ఎక్కడ పడితే అక్కడ. నేను ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తున్నాను. మరి ఎన్జిఓ వచ్చి టాప్ ల్యాండ్ ఫౌండేషన్. సో మేము ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు మేము ఈ యొక్క అవేర్నెస్ అని కల్పించాలని చెప్పి ప్రజలకి, ఇక వెంకటగిరిలో ఉన్న ప్రజలకి చెట్లు నాటడము, ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించడము, ప్లాస్టిక్ని వాడినా కూడా దాన్ని వాళ్ళ ప్లాస్టిక్ని ఎలాగైతే యూటిలైజ్ చేయాలో రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ అనేది దాని గురించి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మా యొక్క టాప్ ల్యాండ్ ఫౌండేషన్ ఎన్జిఓ అనేది హూనర్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రోగ్రామ్ కింద మా స్కిల్ ట్రైనింగ్ నడుస్తుంది. వెంకటగిరిలో గత 2022 నుంచి నడుస్తుంది. 3 ఏళ్ళ నుంచి మా దగ్గర స్త్రీలు కానీ, పెద్దవాళ్ళు కానీ, అబ్బాయిలు, బాయ్స్ కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకొని కూడా ఉపాధి పొందుతున్నారు. సో ఆ విధంగా ఆ భాగానికి మేము ఏం చేస్తామంటే మా యొక్క వంతుగా ఈ యొక్క ర్యాలీ అనేది కొనసాగిస్తున్నాము. ఇక్కడ వెంకటగిరిలో ప్రపంచ పర్యావరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం సీతాయిగూడెంలోని